డైలీ లాగే ఈరోజు కూడా 600 mm తీసుకొని బర్డ్స్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వచ్చాను. వచ్చిన వెంటనే చూస్తే ఆ సీన్ని చెప్పలేము. ఏంటంటే ఫ్లాక్స్ ఆఫ్ బర్డ్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు అది చూస్తున్న సీన్ చాలా బాగుంటుంది. సో వాటి దగ్గరికి నేనేం చేశానంటే ఫొటోస్ తీయకుండా మెల్లిగా దగ్గరికి వెళ్దామని చెప్పేసి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ దగ్గర దాకా వచ్చానమాట. సో వాటికి ఏంటంటే బర్డ్స్కి సర్కిల్ ఆఫ్ ఫెన్స్ అని ఒక ఉంటుంది. ఆ సర్కిల్ లోపలికి మనం వెళ్ళామంటే చాలు బర్డ్స్ అన్నీ ఒకేసారి లేచి ఎగిరిపోతాయి. సో ఇవాళ కూడా నేను అలాగే వెళ్ళాను, దగ్గర దాకా వెళ్ళాను. అప్పటికి నేను అనుకున్నాను ఇంకొక స్టెప్ వేస్తే అవి ఎగిరిపోతాయేమో, అక్కడే ఆవుదాం అనుకున్నాను. బట్ స్టెప్ వేసాను, కెమెరా సెట్ చేస్తున్న టైంలో అన్నీ ఎగిరిపోయాయి. విచిత్రం ఏంటంటే ఒక బర్డ్ మాత్రం అక్కడే ఉండిపోయింది. నేను అనుకున్నాను అట్లీస్ట్ ఒక బర్డ్ అయినా ఉంది కదా, దాన్నైనా క్యాప్చర్ చేద్దాం సన్సెట్ టైంకి అని చెప్పేసి క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. సో నాకున్న మనం ఏంటంటే వైల్డ్ లైఫ్ బర్డ్స్ కనపడగానే దాని దగ్గరికి వెళ్ళాలి, ఫోటో తీయాలి, దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాము. సో నేను కూడా ఏం చేస్తానంటే మెల్లిమెల్లిగా దాని ట్రస్ట్ గెయిన్ చేస్తూ మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చాలా దగ్గర వరకు వెళ్ళాను, జస్ట్ 10 meters దగ్గరలో. అదేంటి ఇంకా ఎగిరిపోవట్లేదని ఒక డౌట్ వచ్చింది. తర్వాత అర్థమైంది ఏంటంటే దానికి వింగ్ సరిగా లేవనుకుంటా, సంథింగ్ ఏదైనా ఇంజురీ అయినట్టుంది. సో ఆ ఇంజురీ వలన మేబీ అది ఎగరలేకపోతుంది అనుకుంటా. అక్కడే ఫస్ట్ 2 times 2 సార్లు అలాగే కుప్పకూలు పడిపోయింది అక్కడే. నేను అప్పటికే డౌట్ వచ్చింది, మేబీ అది నేను అది పడిపోయినట్టు ఉంటే నేను వెళ్ళిపోతాను అనుకుందేమో మరి. సో అలా చూసేసరికి కొంచెం జాలేసింది. ఆయన అప్పటికే దగ్గరికి వెళ్ళాను, దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ఇంకా అది ఎగరలేకపోతుంది. సో దాని ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎగిరిపోయాయి. మేబీ మళ్ళీ రిటర్న్ వస్తాయి అవి. సో అప్పటి వరకు అది ఒక్కతే అక్కడే కుప్పకూలు కింద పడుకుండిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ ఒకసారి వచ్చి చూస్తాను మళ్ళీ, ఎందుకంటే అది మళ్ళీ దానికి ఏమన్నా అయితే మనకి చిన్న అనిపిస్తుంది కదా మనసులో. సో వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్స్ వైల్డ్ లైఫ్లో అంటే నేను ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఇది కూడా ఒక మంచి స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. రేపు మార్నింగ్ వచ్చి చూసిన తర్వాత దానికి ఏం కాకపోతే అది ఎగిరిపోయింది అనుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. లేదు అక్కడే అది ఇంకా చనిపోయింది సంథింగ్ అలా అయిందంటే మాత్రం చాలా బాధేస్తుంది. సో ఇది ఇవాళ జరిగిన మంచి స్పెషల్ మూమెంట్, వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్ విత్ పెయింటెడ్ స్టోక్. ఇప్పటివరకు అయితే అది ఒకటే ఉంది, దగ్గరే 10 meters, జస్ట్ 10 meters దూరంలో ఉంది అంతే. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ చేస్తున్న టైంలో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. సో అందులో ఇది ఒక మంచి స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎంత కష్టపడి వచ్చినా, ఎంత బురదలో నడిచినా, పాములు గరిచి ఏం జరిగినా కూడా ఆ ఒక్క మూమెంట్ ఉంటుంది. ఆ ఒక్క మూమెంట్ ఇదే అనిపించింది.